సీఎం జగన్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ల్యాండ్, వైన్, శాండ్ అక్రమాలకు పాల్పడిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతి అక్రమాలపై మాట్లాడిన ప్రధాని మోదీ వెంటనే సీఎంను అరెస్టు చేయించాలని కోరారు. బటన్ నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నారని, రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్వంసాలకు తెరలేపుతున్నారని నారాయణ మండిపడ్డారు. జగన్ సజ్జల ఇంటర్వ్యూలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందని, బీజేపీకి ఈసారి అన్ని సీట్లు రావద్దని నారాయణ జోస్యం చెప్పారు. ఆయన పెట్టుకుంటే ఈ నాయకులందరూ పోయి అక్కడ పనిచేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అంటే ప్లానింగ్ స్టార్టింగ్ నుంచి కుట్రతో కూడుకున్నటువంటి మోడీ ఈసీ ద్వారా చేయించాడు. మరి ఇంత కష్టపడినా జరగబోయేది ఏంటంటే, వాళ్ళ టాప్ లీడర్తో నేను మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు నార్త్ దాదాపుగా 40-45% ఆఫ్ ద సీట్స్ పోతాయి, 100 సీట్లు పోతాయి, కొత్త రావు. స్టేట్ వాళ్ళు కూడా చెప్పాడు. నేను ఢిల్లీ చెప్పగలను 10% వాళ్ళకేమీ ఉండదు. యూపీలో ఎంపీలో గతంలో వచ్చిన సీట్లు రావు. గుజరాత్ కొంచెం తగ్గుతుంది, ఎక్కువ తగ్గకపోయినా. మహారాష్ట్రలో అదే పరిస్థితి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 400 సీట్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటూ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మాకు అంత వచ్చేస్తుంది, నార్త్లో వచ్చేసినాయి, ఇంక గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, సౌత్ మీరు అనవసరంగా మిస్ చేసుకోబాకని చెప్పేసి మన పైన ఇటువైపు ఒక మైండ్ గేమ్ చేయడానికి ట్రై చేసి 400 చెప్పేసి అని చూపించాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన మైండ్ గేమ్ అర్థం చెప్పేసి అర్థమవుతుంది. రెండవది వాళ్ళ డిఫెన్స్ గేమ్ అర్థమవుతుంది. మొదట అయోధ్య మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అంత మోడీ గ్యారంటీ అని పెట్టాడు. అతను ఫస్ట్ రెండింటితో జరిపిన తర్వాత మోడీ గ్యారంటీ వేస్ట్ అని చెప్పి మార్చేశాడు. తాళిబొట్లో పెట్టుకుని తిరిగాడు హిందూ ముస్లిం. చివరిలో ఆయన పెట్టుకుంటే ఈ నాయకులందరూ పోయి అక్కడ పనిచేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అంటే ప్లానింగ్ స్టార్టింగ్ నుంచి కుట్రతో కూడుకున్నటువంటి మోడీ ఈసీ ద్వారా చేయించాడు. మరి ఇంత కష్టపడినా జరగబోయేది ఏంటంటే, వాళ్ళ టాప్ లీడర్తో నేను మాట్లాడినప్పుడు కూడా